ఏడాది వర్షపాతం తక్కువ అనే వార్తలు రావడం దేశవ్యాప్తంగా అన్నదాతలను కలవరపెడుతున్నాయి. నైరుతి రుతుపవనాలు మొహం చాటేయడంతో వానాకాలంలో సగటు కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వచ్చే ఈ వర్షాలు భారత్ మొత్తం వార్షిక వర్షపాతంలో దాదాపు 75% వాటా కలిగి ఉంటాయి. ఈశాన్యం, వాయువ్యం, దక్షిణాది రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రం సాధారణం లేదా అంతకన్నా ఎక్కువగా వర్షాలు పడొచ్చు. ఈ ఏడాది రుతుపవనాలపై ఎల్ నికో ప్రభావం తీవ్రంగా ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. నైరుతి రుతుపవనాలపై భారత వాతావరణ శాఖ వెలువరించిన తాజా నివేదిక కలవరపెడుతోంది. ఈ ఏడాది వానాకాలం సీజన్లో వర్షాలు ఆశాజనకంగా ఉండకపోవచ్చని, సగటు వర్షపాతం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశముందని ఐఎండీ స్పష్టం చేసింది. భారత వ్యవసాయ రంగానికి అత్యంత కీలకమైన నైరుతి రుతుపవనాలు ఏడాదిలో దేశానికి అవసరమైన వర్షపాతంలో 75% అందిస్తాయని చెప్పింది. ఈ ఏడాది మాత్రం దీర్ఘకాలిక సగటులో కేవలం 92% మాత్రమే వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. సాధారణంగా వర్షపాతం 90% నుంచి 95% మధ్య నమోదైతే దానిని సాధారణం కంటే తక్కువగా పరిగణిస్తారు. దేశంలోని సింహభాగంలో సాధారణం కన్నా తక్కువ వానలు ఉండొచ్చు. ఈశాన్యం, వాయువ్యం, దక్షిణాది రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం సాధారణం లేదా అంతకన్నా ఎక్కువగా వర్షాలు పడొచ్చు. ఈ ఏడాది రుతుపవనాలపై ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో బలహీనంగా ఉన్న లానినా పరిస్థితులు క్రమేపీ అంతమై సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. అయితే రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించే సమయానికి ఎల్ నినో పరిస్థితులు ఏర్పడే అవకాశం మెండుగా ఉంది. ఎల్ నినో ఏర్పడితే సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగి రుతుపవనాల గమనం మందగిస్తుంది. దీనివల్ల ఆశించిన స్థాయిలో మేఘాలు ఏర్పడక వర్షపాతం తగ్గుతుంది. గతంలో ఎల్ నినో ఏర్పడిన ప్రతిసారి దేశంలో కరువు పరిస్థితులు లేదా తక్కువ వర్షపాతం నమోదైన దాఖలాలున్నాయి. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయ పనులకు జూన్, జూలై నెలలు అత్యంత కీలకం. ఖరీఫ్ సాగు ప్రారంభమయ్యే ఈ సమయంలోనే విత్తనాలు వేయడానికి అనుకూలమైన వర్షాలు కురవాలి. కానీ ఈసారి జూలై నెలలో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. ఈ వార్త దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం మనకి ఎల్ నినో, ఐఓడి రెండు కూడా న్యూట్రల్ పొజిషన్లో ఉన్నాయి. మనకి మే ఎండింగ్ నాటికి ఈ న్యూట్రల్ పొజిషన్ నుంచి ఎల్ నినో పరిస్థితులు వచ్చేందుకు అనుకూల పరిణామాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో దీని గురించిన పూర్తి అనాలిసిస్ మరొక 15 రోజుల్లో కంప్లీట్ అయ్యి మన హెడ్ క్వార్టర్ నుంచి రాబోయే మాన్సూన్లో నిజంగా మనకి ఎల్ నినో ఉంటుందా, ఐఓడి దాన్ని ఏమన్నా ఆపగలుగుతుందా, లేదా ఐఓడి కూడా నెగిటివ్గా ఉంటుందా, ఈ విషయాలన్నీ మనకి మరొక 15-20 రోజుల్లో పూర్తిగా తెలుస్తుంది. ఎల్ నినో ప్రభావం మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాలపై ఎక్కువగా పడే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల్లో నీటిపారుదల సదుపాయాలు తక్కువగా ఉండటంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారొచ్చు. ప్రస్తుతం లానినా పరిస్థితులు ఉన్నప్పటికీ అవి క్రమంగా ఎల్ నినోగా మారే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. జూన్ నాటికి ఎల్ నినో ప్రభావం ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయని తెలిపింది. రుతుపవనాల రెండో భాగంలో హిందూ మహాసముద్రంలో సానుకూల స్థితి ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ ప్రభావం వల్ల కొంతమేర వర్షపాతం పెరిగి ఎల్ నినో ప్రభావాన్ని తగ్గించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఈ ఏడాది జనవరి, మార్చ్ మధ్య ఉత్తర గోళార్ధంలో మంచు విస్తీర్ణం సాధారణం కంటే కొంచెం తక్కువగా ఉందని ఐఎండీ పేర్కొంది. ఇది కూడా రుతుపవనాలపై ప్రభావం చూపే అంశంగా భావిస్తున్నారు. మరోవైపు తెలంగాణ సహా దక్షిణ రాష్ట్రాల్లో ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. దీంతో సీజన్ ప్రారంభంలో తక్కువ వర్షం ఉన్నా చివర్లో ఆ లోటు భర్తీ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. హిందూ మహాసముద్రంలో ఏర్పడే డైపోల్ ప్రభావం సానుకూలంగా మారితే అది బంగాళాఖాతంలో అల్పపీడనాలకు దారితీసి సీజన్ చివర్లో వర్షాలు కురిసేలా చేస్తుంది. మే చివర్లో విడుదలయ్యే రెండో దశ అంచనాలు ఈ విషయంలో మరింత స్పష్టత ఇవ్వనున్నాయి. వర్షపాతం తక్కువగా ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. తక్కువ నీటితో పండే పంటలను ఎంచుకోవటం ఉత్తమం. అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వాడుకోవాలి. వర్షాభావ పరిస్థితుల్ని తట్టుకునే విత్తన రకాలను వాడటం శ్రేయస్కరం.
దేశవ్యాప్తంగా వర్షపాతం సమానంగా ఉండదు. కొన్ని ప్రాంతాల్లో సాధారణ లేదా అధిక వర్షాలు పడినా మరికొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన కొరత ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా మధ్య భారత్లో కరువు పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంది. వర్షపాతం తగ్గితే వ్యవసాయం, గ్రామీణ ప్రాంతాల నీటి సరఫరా, స్థానిక ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఖరీఫ్ పంటలపై ప్రభావం అధికంగా ఉండొచ్చు. తక్కువ వర్షాలు కేవలం వ్యవసాయానికే కాదు, పర్యావరణానికి కూడా ముప్పు ఉందని నిపుణులు అంటున్నారు. అడవుల్లో తేమ తగ్గడం, వాగులు, నదులు ఎండిపోవడం, పక్షుల వలసలు, జంతువుల జీవన చక్రాలు దెబ్బతినడం వంటి సమస్యలు వస్తాయని చెప్తున్నారు. ఏదేమైనా నైరుతి రుతుపవనాలు ఆశించిన స్థాయిలో ఉండవన్న వార్త లక్షలాది కుటుంబాల్లో ఆందోళన కలిగిస్తోంది.